శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు కేవలం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకే పరామర్శలు కేటాయిస్తున్నాడా అనేది ఒక వాదన కూడా వినిపిస్తుందండి. మీరేమంటారు? వాడు క్రిమినల్ అనండి, లేకపోతే ఉరిశిక్ష చేసి మనండి, చచ్చిపోమనండి ఎందులో పడి. ఫస్ట్ థింగ్, ఒక సిఏ స్థాయిలో అతను చేసిన పని నీడ్స్ టు బి క్వశ్చన్డ్. రేపు పొద్దున ఇది గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు గారు, ఇదే లోకేష్ గారు ఎవరైనా వెళ్ళి పరామర్శిస్తారు. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో ఈ రోజు దాకా లాకప్ డెత్ సర్వసాధారణం అనుకున్నా సరే బాడీ మిస్టీరియస్గా మిస్ అవడం అనేది ఫస్ట్ ఎవర్ టైం. ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ ఇక్కడ 29వ తారీఖు నాడు ఇది సబ్జుడిస్. ఫస్ట్ థింగ్ 29వ తారీఖు నాడు ఏవిఎస్ కార్పస్ పిటిషన్కి గౌరవ న్యాయస్థానం ముందు ఈ పోలీస్ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుంది అన్నది వెయిట్ చేయాలి. ఓకే, అయితే ఇది ఒక్కటే రికార్డు కాదండి. ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో ప్రతి సందర్భంలో పరామర్శలను మనం గమనించినట్టయితే అందరికీ కూడా ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులనే దగ్గరికే వెళ్ళటం జరిగింది అనేది కూడా ఇప్పుడు అదే నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. మీరు వాళ్ళ అమ్మగారు ఇంటర్వ్యూ ఫాలో అయితే రెండు కేసులు ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. మూడోది ఏంటంటే ఇక్కడ మీరు మనం ఎవరికి వకాలతలు తీసుకోకర్లే. ఫస్ట్ థింగ్, ఒక సాక్షిలేటి పేపర్లో కాపు సామాజిక వర్గం అని చెప్పడం నేనైతే ఖండిస్తున్నాను. నో, ఇట్స్ నాట్ టాలరబుల్. ఎందుకు కాదంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు అక్కడ చిన్న కోలం ఒకటి ఇచ్చారు. ఏవిఎస్ కార్పస్ పిటిషన్ వేసారని 9వ తారీఖు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక చిన్న కోలంలో ఏవిఎస్ కార్పస్ వేసారని చెప్పారు. దాని పూర్వపరాలు మాత్రం ఏం రాయలేదు. సో ఇక్కడ 4వ విషయం ఏంటంటే ఇక్కడ హైలైట్ చేయాల్సిన విషయం, ఇందులో ఎవరూ అతీతం కాదు. డాక్టర్ గారు మాస్క్ ఉన్న చచ్చిపోయినప్పుడు అప్పుడు దళితుడు సుధాకర్ గారి. సో అలా ప్రతి రాజకీయ పార్టీ ఒక సామాజిక వర్గం పట్ల మాట్లాడడం అన్నది నానుడైపోయింది. ఆ ఎమ్మెల్సీ చంపినవాడు దళితుడు అని మాట్లాడడం. సో ఇవన్నీ మనం చూస్తుంటే ఎవ్వరూ అతీతం కాదు. ఇవాళ సామాజిక వర్గం, మీరు నేను కూడా జనరలైజ్ చేసి మాట్లాడదాం. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన చుట్టపోలే చచ్చిపోతారు. ఉదాహరణకి మా తాతయ్య చచ్చిపోతే బాడీ బయట పెట్టారా అని అడుగుతారా? తాతయ్య బాడీ బయట పెట్టారని అడుగుతారు. దానికి ఐడెంటిటీ ఇవ్వం మనం. ఈ లేకంగా క్యాస్ట్ యాడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు? మూడోది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే చనిపోయిన కుటుంబానికి ఒక పోలీస్ వ్యవస్థ నుంచి జరిగిన ఒక దాష్టికం. నేను ఇవాళ చెప్తున్నాను కదా, ఆపరేషన్ కగార్ అవనండి, ఇంత మునుపు నక్సలైట్లని ఇచ్చేసిన దగ్గర కూడా పోలీస్ వ్యవస్థ ఎంత దాష్టికం ఎప్పుడు వచ్చింది నేను చూడలేదు. ఎట్లా అంటే ఐడెంటిఫై చేస్తారు బాడీస్ని, సో అండ్ సో అన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళకి తీసుకెళ్లి ఫ్యామిలీకి అప్పచెప్తారు పోస్ట్ మార్టంలో అయిన తర్వాత. కానప్పుడు పోలీస్ వ్యవస్థ దాన సంస్కారాలు చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా లాకప్ డెత్లు చాలా జరిగిన ఉదంతాల్లో ఇక్కడ ఈవెన్ మన దిశ యాక్ట్ రాకమునుపు గౌరవ సజ్జనార్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ నిర్ణయం లేకపోతే ముఖ్యమంత్రి గారి నిర్ణయం తెల్లాసరికల్లా ఆ పనికిమాల నేతలను లేపేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ వాడి కాల్డ్ ఎన్కౌంటర్ అంటాం. సో ఇట్లాంటి ఎన్కౌంటర్లకు కానీ లేదంటే ఇలా దీని మీద మొత్తం సమాజం యాక్సెప్టెన్స్తో చేసిన ఒక ప్రభుత్వాలు చూసాం. అలాంటిది ఇతని విషయంలో నిజంగా అది కనుకైతే కొన్ని రోజుల క్రితం మార్కాపురంలో తన ఏదో బతుకుతారు తను చూసుకుంటున్నాడు అక్కడ. ఇది జరుగుతున్న నెరేటివ్స్. ఇది కానప్పుడు ఆ సిఐ ట్రాక్ రికార్డుని కనుక మీరు గమనిస్తే రీసెంట్గా ఒక వ్యక్తి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన తను తీసుకుంటూ ఆత్మహత్య సదృశ్యం తీసుకుని ఆ వీడియో పోస్ట్ చేసి చచ్చిపోయాడు అతను. దానికన్నా ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చాలా దారుణంగా కొట్టారు. ఇది కన్నా మీరు ఒక గంజాయిని వాటిని నిర్మూలించడానికి ఆయన అంకుశంలో రాజశేఖర్ లాగా ఉక్కుపాతం చేసుకుని రాత్రి పికెట్లు ఇస్తున్నాడు, పరిగెట్టి కొట్టుతున్నాడు, అంతా బాగుంది. కానీ విజయవాడ ఫ్లైఓవర్ నుంచి పడిపోయి చనిపోయిన వ్యక్తి దురదృష్టవశాత్తు ఒక అనాథట. అతని అదృష్టవశాత్తు ఆ బాడీ కూడా ఇప్పటికి దొరకలేదు. సో ఇట్లాంటి ట్రాక్ రికార్డుతో ఇది 3వ ఉదంతం. కాలు గోర్లు తీశారు, అంబటి రాంబాబు ఇంటర్వ్యూ ప్రకారం కాలు గోర్లు తీశారు ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి. ఇవన్నీ నాకు అనవసరం. రేపు గౌరవ న్యాయస్థానం ముందు హెవియస్ కార్పస్ పిటిషన్కి అతను కనుక ప్రజెంట్ చేస్తే ఇవన్నీ నోర్లు మూటపడతాయి. లేనప్పుడైతే మాత్రం నేను ఒకటి చెప్తాను అంజి గారు, ఇదే తరహా తమిళనాడులో లాకప్ డెత్ తండ్రి కొడుకుల్ని చంపినప్పుడు గౌరవ పోలీస్ మహిళ ఆవిడ ధైర్య సాహసాలు ప్రకటించి ఈ 9 మంది చేసిన దురాఘాతాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి. సో ఇట్లాంటి ఉదంతాలు జరిగిన దగ్గర వ్యవస్థ మీద గౌరవం పెంచండి. ఎవడో ఒకడు ఓవర్ యాక్షన్లు చేస్తున్నప్పుడు ఒక నిజంగా మానసిక డాక్టర్లతో ఇలాంటి పోలీసు వ్యవస్థలో కొంతమంది ఉంటారు చాలా ఎంతూజియాస్టిక్గాను ఏదో సినిమాటిక్ సాయి కుమార్ లాగా రాజశేఖర్ లాగా ప్రవర్తించే వాళ్ళకి ఒక మనస్తత్వ శాస్త్రవేత్తలతో లాగా వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్లు ఇప్పించండి, డాక్టర్లతో ఇచ్చి వాళ్ళని పాసిఫై చేయండి. ఎంతో దాకా ఎందుకు బోర్డర్లో పనిచేసే సైనికులు ఉంటారు,
జమ్మూ కాశ్మీర్ మంచు తుఫాన్లో నాట్లో పనిచేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ సికింద్రాబాద్ దీంట్లో తీసుకెళ్లి వాళ్ళని సామాన్య స్థితి వచ్చేదాకా వాళ్ళకి అక్కడ ఎలాంటిది ఇస్తారండి? కొంచెం గడ్డి పీకి మొక్కలకి గొప్పులు తవ్వి జనజీవన స్రవంతిలో వాళ్ళ యాక్సెప్టెన్స్ వచ్చేదాకా వాళ్ళ నుంచి తర్వాత వాళ్ళ కుటుంబాల దగ్గరికి పంపించి మళ్ళీ డ్యూటీలో రీజాయిన్ చేసుకుంటారు. అలా కొంతమంది ట్రైనింగ్లో వాళ్ళకు ఉన్న భావావేశాలతో వాళ్ళకున్న దీంతో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులతో గౌరవ ఎస్పీ గారు గౌరవ ఐజీ గారు ఇలాంటి ఇంత పెద్ద పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉన్న దగ్గర మానిటరింగ్ లేకపోతే ఎట్లా అండి? సో ఇవి గమనించిన తర్వాత ఇది నేను ఒకటి చెప్తున్నాను, కంటిన్యూస్ సీరియస్ ఆఫ్ యాక్షన్స్. ఆడపిల్లలు మిస్సింగ్ జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు. ఆ పిల్లని ఉభయ గోదావరి జిల్లా జ్ఞానేశ్వరి అమ్మాయిని ఇప్పటికి పట్టుకోలేపారు. ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్తో పట్టుకుంటారట. అనితమ్మ గారు ఈ విషయంలో ఇప్పటికి 40 రోజులు పైచీలకు జరుగుతుంది దగ్గర ఒక కన్సర్న్ లేదా? ఆవిడ మాడాలి కదా గ్యారంటీగా. అట్లీస్ట్ సంఘీభావం ప్రకటించి ప్రభుత్వం తరఫున ఎవరన్నా కుటుంబంకి వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళాడు ఆ కుటుంబానికి? సార్ ఇవాళ పోలీస్ వ్యవస్థలో గౌరవ న్యాయస్థానంలో వాడు పనికిమాలిన విధవా అన్నది ప్రూవ్ అయ్యేదాకా నేనెవరు మీరెవరు? ఇది కాక పోలీస్ వ్యవస్థకి ఆ విధంగా శిక్షించే హక్కు లేదు. 3rd డిగ్రీలు లేదా మనుషులు ప్రాణాలు తీసే హక్కులు లేవు. ఈవెన్ వాళ్ళు మానవ హక్కుల సంఘాలకి పోలీస్ ఎంక్వైరీలకి ఎన్కౌంటర్లకి వాటికి కూడా ఈవెన్ సజ్జనార్ గారు కూడా గౌరవ న్యాయస్థానానికి సమాధానం చెప్పుకుంటున్నారు. లేదు, ఇతని మీద ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన కేసులు లేవండి. లేవు. వాళ్ళ అమ్మగారు మన ప్రెస్ మీట్లో 2 కేసులను ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్తున్నారు. దానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కౌంటర్ ఇవ్వమనండి. సో మీరు చెప్పిన ఫోక్సో కేసులు, ఈ రీసెంట్ డెవలప్మెంట్ అతని మీద రౌడీ షీట్ అని, ఇది జరిగింది ఏంటంటే వీళ్ళ కుటుంబంలో ఇతను తప్ప మిగిలిన వాళ్ళందరూ శుభ్రంగా చదువుకున్నారు. వాళ్ళ పెన్నమ్మ గారు అడ్వకేట్ హైకోర్టు, ఆవిడ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి హెవియస్ కార్పస్ పిటిషన్ వేయక మునుపు జరిగిన పరిణామం. దీనికన్నా వీళ్ళ మాయ ఎవరైతే మాట్లాడుతున్నాడో అతను వంగవీటి మోహన్ రంగ గారి శిష్యగణంలో ఒకడు. అతనికి ఉద్యమ నేపథ్యాలు తెలుసు, ఇదంతా తెలుసు. వీళ్ళు ఎలక్షన్స్ ముందు జనసేన పార్టీతో ఎలానే పనిచేసుకున్నారు. అతను ఐడి కార్డులు అవన్నీ చూపించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. సో ఇక్కడ అంటుంది ఏంటంటే ఎట్లా ఒక సీరియస్ కన్సర్న్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వచ్చేదాకా అతను ఏఆర్కి అటాచ్ చేశారు ఏలూరు రేంజ్కి. సస్పెన్షన్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జరిగింది. అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చూసే విధానంలో మిగిలిన ఎవరు చూడట్లేదు. ఆయనతో పనిచేస్తున్న సహచరులు, హోంమంత్రి గారు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు గారు యాక్షనే లేదు. నిన్న హోటాహోటిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి డీజీపీ గారిని పిలిపించుకున్న తర్వాత ప్రతి చర్యలు స్టార్ట్ అయ్యాయి ప్రభుత్వం తరఫున. దానికి కోన్సిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం. ఇది ఎన్నాళ్ళ దగ్గర మీకు తెలుసా? అతను సూసైడ్ చేసుకున్న వ్యక్తి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ఫ్యామిలీకి 50 లక్షలు సెటిల్మెంట్ అయింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ సెటిల్మెంట్లు ఏంటి? 15 లక్షలతో మొదలు 50 లక్షలతో సెటిల్మెంట్ అయింది. ఇది కూడా 1-2 కోట్లకు సెటిల్ చేయవలసిన దగ్గర ఎందుకు జరగలేదు. ఆ కుటుంబం అయినా పెద్ద తీసిమార్కాని కుటుంబం కాదు కదా, చిన్న చితక ఫ్యామిలీ. ఇది మొత్తం ప్రభుత్వం మీద బుల్డోజ్ పడేదాకా ఏం చేస్తారు? గుడుగురాని పొలతో అవుతారు అందరూ. ఒక సిఐ స్థాయిలో ఈ విధంగా దురాఘాతం జరిగినప్పుడు ఎంటైర్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ ఏది? ఎక్కడో దానికి పాసిఫికేషన్ అనేది జరగాలి కదా. ఇప్పుడు మీరు రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని అంటున్నారు. అవును. కానీ ఒకవైపు సర్క్యులేషన్లో అతను ఆల్రెడీ చనిపోయిన విజువల్స్ సర్క్యులేట్ అవుతుంది. నాకెందుకు సార్ అవన్నీ? మీకెందుకు అవన్నీ? ఓకే, నాకు మీకు ఆ సోషల్ మీడియా అడ్డమైన చెత్త వస్తుంది. ఐ డోంట్ కేర్. ఓకే, నాకు కావాల్సింది 29వ తారీఖు హెవియస్ కార్పస్ పిటిషన్ కి అతన్ని ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది కానప్పుడు గౌరవ వ్యవస్థ న్యాయస్థానం ఎలా ప్రవర్తిస్తుందో ఆలోచించండి. సో నేనైతే నమ్మను. అంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే హెవియస్ కార్పస్ 29 దాకా గౌరవ న్యాయస్థానం వెసులుబాటు ఇచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ తన తప్పును ఎలా సరిదిద్దుకుంటుంది. కానప్పుడు అందరూ చెప్తుంది ఏంటి? 2 హెవీ రైన్స్ పైచీలకు పడ్డాయి, మొత్తం బూడిది కూడా దొరకని నిస్సాయ స్థితిలో అతని బాడీని ఖననం చేశారని చెప్తున్నారు. ఇవన్నీ టాగునింతలు లేదంటే ఫ్యాక్ట్స్ అనుకుందాం. ఇవన్నీ ఇప్పుడు కాదు కదా, సబ్జుడిస్ ఎప్పుడు 29వ తారీఖు గౌరవ న్యాయస్థానంలో కనుక ఎస్ ఇది జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరిని వదలదు, వ్యవస్థ ఎవరిని వదలదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, డీజీపీ గారిని ఆ రోజు కోర్టుకు పిలిచి నిలబెట్టని నేను ఆశ్చర్యపడను. ఇట్స్ సీరియస్ కన్సర్న్, సీరియస్ అఫెన్స్. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ పోలీస్ లా. లాకప్ డెత్ని జస్టిఫై చేసుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. లాకప్ డెత్కి చిన్న చేతికి అప్పుడు ఏఆర్కి ఇచ్చారు అనుకోండి సార్, బాడీని సరెండర్ చేసి ఆ కుటుంబానికి అప్పచెప్పామని చెప్పి ఏఆర్కి సరెండర్ చేయండి, అతన్ని సస్పెండ్ చేయండి, అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. వాట్ ఈస్ దిస్ బ్రూటల్? సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఒక వ్యక్తి చేసిన దానివల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ అపాదించబడుతుంది, ఆక్షేపించబడుతుంది. ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎంటైర్ డిపార్ట్మెంట్, మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఆయనకి నెత్తికి చుట్టుకుంటాయి. ఎవరు ఇచ్చారు ఈ రెస్పాన్సిబిలిటీస్? ఎవరు తీసుకుంటారు డిస్క్రిప్షన్స్? నేను సజ్జనార్ గారి విషయం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అక్కడ తీసుకున్న నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రులు, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి సమైక్య రాష్ట్రంలో, ఆనాటి విభజిత రాష్ట్రంలో కేసీఆర్ గారు. ఇక్కడ ఎవరైనా బ్లేమ్ చేయగలిగారు సజ్జనార్ గారిని కానీ, లేదా కేసీఆర్ కానీ, రాజశేఖర రెడ్డి గారిని కానీ? ఇది ఈ విషయం కనుక డెలిబరేషన్ అయితే రేపొద్దున ఎవరిని బ్లేమ్ చేయవలసి వస్తుంది?
కానీ ఆ ఇన్సిడెంట్లు వేరు కదండి. అప్పటికే ఇన్సిడెంట్స్ సొసై- వేరు అన్నప్పుడు మీరు ఇందాక ఫోక్స్ ఆన్ మెన్షన్ చేశారు. అక్కడ అంటే ఇది అక్కడ వాళ్ళు అప్పటికే రివీల్ అయిపోయిన తర్వాత సొసైటీ నుంచి ఒక వ్యతిరేకత బాగా క్రియేట్ అయిన నేను తర్వాత చెప్తుంది అదే జరిగింది. సార్, ఇతని మీద కానీ- సొసైటీ నుంచి ఆ వ్యతిరేకత మీరు చూసారా? ఆ. ఇది కావాల్సిన విషయం. ఇప్పుడు జరిగిన తర్వాత వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్ ఇవి నెరేటివ్స్. మీరు ఎన్నైనా కథలు చెప్తారు. ఆ. ఇప్పుడు చచ్చినోడికి మనం సారికా వెళ్ళాను సామెతలు అన్నాం. మనం చచ్చిపోయినోడి మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ని ఒక ప్రభుత్వ పరంగా చేస్తున్నారా లేదా పాజిటివ్ని అపోజిషన్ పరంగా చేస్తున్నారా అన్న దాని మీద డిబేట్కి నేను సిద్ధంగా లేను. ఎవరైనా సచ్చినా నాకు అనవసరం. నాకు కావాల్సింది వ్యవస్థ. వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, వ్యవస్థకి అనుగుణంగా అనుసంధానించబడిన ప్రజాస్వామ్య ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఈ చైన్ లింక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? మీరు చెప్పిన ఎక్కడో ఉన్న పులివెందులు ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శించే లోకల్ ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళలేదు? ఎవరు అడ్డారు? ఏంటి ఆక్షేపణ ఏంటి? సో ఇవి తీవ్రంగా పరిగణించవలసిన విషయాలు. అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారి నిర్ణయం చాలా తీవ్రంగా ఉంది. ఎస్పీ గారిని ఇందులో ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. ఒక ఏసీపీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీకి వేసి ఎగ్జిస్టింగ్ ఎస్పీని ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ థింగ్ అండి. సో ఇవి ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా జస్టిస్ ఈజ్ డిలైడ్ అంటారు చూడండి, నాట్ డినైడ్ అని. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం కూడా డిలేడ్. మిగిలింది రెస్ట్ ఆఫ్ ద థింగ్ బాల్ ఇన్ గౌరవ న్యాయస్థానం.